ఈరోజు ద్రాక్ష అనేది నేను దేవునిని నరులను సంతోషపెట్టుదానను అని అంటది న్యాయాధిపతుల గ్రంథంలో ద్రాక్ష చెట్టు. అంటే ఇప్పుడు దేవునిని మనుషులను సంతోషపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అసలు భూమి మీదనంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన తండ్రిని సంతోషపెట్టాడు, భూమి మీద మనుషులను సంతోషపెట్టాడు. అలాగే అంజూర చెట్టుని మా మీద నాయకునిగా ఉండమన్నప్పుడు అంజూర చెట్టు అంటుంది, చూడు నేను దేవునిని సంతోషపెట్టుట మాని మీకు నాయకుడనయ్యుందునా, నా మంచితనమును నా మాధుర్యమును నేను ఇయ్యక మానుదునా అని మాట్లాడడం జరుగుతుంది. అంటే మధురమైనటువంటి మాధుర్యమైనది అంజూరా అనగా యేసులో నుండి వచ్చేటువంటి స్వస్థత. ఈరోజు అనేక మంది జీవితాలలో స్వస్థతలు లేక, సంతోషము లేక చాలా బాధపడిపోతూ ఉన్నారు. చూడండి, మీరు ఎక్కడే చూడండి ఎంత బాధ అనిపిస్తుందని అంటే అనేక మంది యవన కుమార్తెలకు PCOD ప్రాబ్లం నెల నెల జరగవలసిన క్రమము ప్రకారము వారికి జరగటం లేదు. వివాహమైనటువంటి కుమార్తెలను చూడండి, బిడ్డలు చూడడానికి బొమ్మలు వలె ఉంటున్నారు, కానీ వారి గర్భమున బిడ్డలు కలగటం లేదు. ఇది లోకములో జరుగుతోంది ప్రస్తుతం. వారికి శాంతి లేదు. కొంతమంది చూడండి, తల్లి తండ్రి పిల్లలు కుటుంబంతా ఉన్నట్టుగా ఉంటున్నారు, కానీ వారి జీవితాలలో అనేకమైన శ్రమలు, ఆ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితులలో నా ప్రభువు నీడకి మీరు రావడం, ఇదిగో వచ్చిన మీ అందరికీ నా దేవుడు మేలు చేయబోతున్నాడు. చెప్పడం గట్టిగా. అనంత వీరు పువ్వాడ నుంచి రావటం జరిగింది. తన కుమారుడు బండి మీద బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు. మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది, భయంకరమైనటువంటి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ పిల్లాడికి తగలకూడని చోట బిర్జాల దగ్గర చాలా పెద్ద గాయం తగిలింది. టెస్టులు చేశారు, డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేయటం అనేది జరగదు, ఆపరేషన్ వల్లపడదు, మా వల్ల కానే కాదు అని చెప్పారట. వీరు చాలా బాధకు గురయ్యారు. ఏంటి ప్రభు అని తల్లడిల్లిపోతూ ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. ఆశ్చర్యకరుడైన దేవుడు చూడండి, ఏ డాక్టర్లు అయితే ఆపరేషన్ చేయటం అవ్వదు అని చెప్పారో అదే డాక్టర్లు మరలా ఆపరేషన్ చేయటం జరిగింది. ఇప్పుడు కోటయ్య అనే ఆ యవనస్తునికి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. కుమార్తె 22 సంవత్సరాలు అవుతుందంటే తప్పిపోయి మీరు వెతకని ప్రదేశం లేదట, వెళ్ళని గుడి గోపురాలు కూడా లేవట. అంటే సమయంలో ఈ సహోదరి గారు ఎవరు చెప్పక ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండు గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగిందట. దైవజనుల పాస్టర్ ప్రభుకిరణయ్య గారికి చెప్పిందట, కుమార్తె వచ్చేలాగా ప్రార్థించేమన్నప్పుడు కుమార్తె తిరిగి వస్తుందని చెప్పారట. ఆ మాట విన్న ఈ సహోదరి గారు దైవజనుల ద్వారా అభిషేకం పొంది అంజూర ఫలం గురించి ప్రార్థన చేయించుకొని వెళ్ళిందంటండి. 7 మాసాలు ముగిసే లోపే 22 సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి తన కుమార్తె తిరిగి రావడం జరిగిందయ్యా. ఇక్కడికి రాక నేను 7 మాసాల క్రమం చేయగా దేవుడు నా కుమార్తె మనసు మార్చి తప్పిపోయినటువంటి నా కుమార్తెను మరణా ఇంటికి తిరిగి చేర్చాడని సహోదరి గారు సాక్ష్యం ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల,
గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్దడోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల.